బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త సినిమాల టికెట్ ధరలను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ మెమోలు జారీ చేయడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా మెమోలు ఎందుకు ఇస్తున్నారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. టికెట్ ధరలు పెంచబోమని సంబంధిత మంత్రే స్వయంగా ప్రకటించారని, అయినా కూడా ధరల పెంపుకు మెమోలు ఎందుకు ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీ ఆలోచన మారడం లేదంటూ మండిపడింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. వాస్తవానికి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజాసాబ్ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అధికారులు అనుమతించారు. ఇక గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్లో ₹105, మల్టీప్లెక్స్లో ₹132 పెంపుకు అనుమతి ఇచ్చింది. 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో 62, మల్టీప్లెక్స్లలో ₹89 పెంపుకు అనుమతి ఇచ్చింది. టికెట్ లాభాల్లో 20% ఫిలిం ఫెడరేషన్కు ఇవ్వాలని ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజాసాబ్ టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపుకు అనుమతిస్తున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్లో వివరించారు. హోంశాఖ కార్యదర్శికి మెమో జారీ చేసే అధికారం లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, హైదరాబాద్లో సిపి మాత్రమే టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కోర్టుకు వివరించారు. దీంతో పిటిషన్లకు అనుకూలంగా కోర్టు వ్యాఖ్యలు చేసింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.